రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన పట్ల ప్రజల్లో ఆనందోత్సవం సంతోషం కనబడుతున్నాయని బీజేపీ 46, 47, 48 డివిజన్ల ఎస్సీ మోర్చా మండల అధ్యక్షురాలు ఆకారపు విజయకుమారి అన్నారు. బుధవారం సాయంత్రం చిట్టినగర్లోని టీహెచ్ఎంఐ స్కూల్ వద్ద నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి కూటమి ప్రభుత్వ ప్రజా సంక్షేమ పాలన పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయకుమారి బీజేపీ చిట్టినగర్ మండల అధ్యక్షుడు దేవిన హరిప్రసాద్ మాట్లాడుతూ రానున్న నూతన సంవత్సరం ప్రజలకు మరింత మేలు చేయాలని ఆకాంక్షిస్తూ ఈ ర్యాలీ చేయడం జరిగిందన్నారు. గత వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వ హయాంలో ప్రజలు అష్టకష్టాలు పాలయ్యారని ఘాటుగా విమర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ప్రజలు సమస్యల పరిష్కారం కోసం చక్కటి కృషి జరుగుతుందని వివరించారు. స్థానిక పశ్చిమ శాసనసభ్యులు సుజనా చౌదరి దృష్టికి తీసుకువెళ్లిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ఆయన కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితర నాయకులకు ఆమె దళితులు, మహిళల తరపున అభినందనలు తెలియజేశారు. బీజేపీ మహంతిపురం మండల అధ్యక్షురాలు పగిడిపల్లి రాజేశ్వరి, మహిళా యువమోర్చా మండల అధ్యక్షురాలు జీరి జ్యోతిర్మయ్, జనసేన 49వ డివిజన్ అధ్యక్షుడు ఎస్ఎన్ఆర్ చిన్నబాబు, 47వ డివిజన్ టీడీపీ నాయకులు మల్లెపు సురేష్, రాజు, టీడీపీ ఎస్సీసీఎల్ సెక్రటరీ పగిడిపల్లి ప్రభుచరణ్, అప్లాచారి తదితరులతో పాటుగా పెద్ద సంఖ్యలో మహిళలు కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఆకారపు విజయకుమారి, 47వ డివిజన్ బీజేపీ ఎస్సీ మహిళా అధ్యక్షురాలండి. నేను ఈరోజు ఈ కొవ్వొత్తుల ర్యాలీ తీస్తున్నానంటే గత సంవత్సరంలో పడ్డ ఇబ్బందులు, ముత్తి తుఫాను వల్ల పడ్డ ఇబ్బందులు ఈ సంవత్సరం ఎదుర్కోకూడదు. ప్రతి ఇంట్లో దేవుని ఆశీర్వాదాలు ఉండాలి, ప్రతి ఒక్క కుటుంబంలో దేవుడి ఆశీర్వాదాలు ఉండాలి. గడిచిన సంవత్సరంలో చాలా ముద్దు తుఫానుకి ఇబ్బందులు పడ్డాము. ఈ కొండ ప్రదేశంలో 47వ డివిజన్ లో పనులు అవుతున్నాయిరా అంటే ఒక మన ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు మాకు ఇక్కడ ఏం కావాలన్నా కూడా సమకూరుస్తున్నారండి. మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వెంటనే గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి చాలా తేడా ఉందండి. ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం మేము గడిచిపోయిన సంవత్సరానికి గుడ్ బై చెప్పి వచ్చే 2026కి వెల్కమ్ చెప్తున్నామండి. మేము ఇక్కడ ప్రజలందరూ ఈ రోజు ఇంత ఆనందంగా కొవ్వొత్తుల ర్యాలీ తీసుకుంటున్నామంటే అది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వమే. ఈ కూటమి ప్రభుత్వం చల్లగా ఉండాలి, ప్రతి ఒక్క కుటుంబాలు చల్లగా ఉండాలి. వాళ్ళు దేవుళ్ళు, మాకు దేవుడు కనిపించరు, వీళ్ళు కనపడుతున్నారు. మాకు దేవుడు ఇచ్చిన మాకు వీళ్ళు దేవుళ్ళు వరాలు ఇచ్చేస్తున్నారు అడగకుండానే. మాకు ఉంది, మా ఏరియాలో ఉన్నాయి పంపులు వస్తున్నాయి. ఇదివరకు పంపులు వచ్చాయి కాదు, ఫైట్లు చేసి కేసులు పెట్టి బోర్డులు జరిగినాయండి. ఇప్పుడు అలా లేకుండా పంపులు వస్తున్నాయి, రోడ్లు వస్తున్నాయి, కరెంట్లు వస్తున్నాయి. మరి ఇక్కడ ఉన్న పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు బాగా చేస్తున్నారు ఇక్కడ పనులు. మరి దళితులకి, మధ్య తరగతి వాళ్ళకి వెన్నంటుండి సహాయం చేస్తున్నారు. ఇదిగో ఈ రోజు 50 మంది మహిళలతో మరి ఏదో మాకు తోసిన కాడికి వచ్చారు, చెప్పాము, ఇలాగా వచ్చేసే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటున్నారు. మరి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇదే కూటమి ఇంకా 10 సంవత్సరాలు ఇలాగే ఉండాలి, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని నేను ఒక హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ చెప్తున్నానండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరికీ చెప్తున్నాను. మరి ముఖ్యంగా మీకు చెప్పుకునేది మేమేంటంటే, మేము ఇంతమంది మహిళలు మేము ఈ రకంగా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి కొవ్వొత్తులు ర్యాలీ చేసుకొని ఇంత పండగ చేసుకుంటామంటే కూటమి ప్రభుత్వం చల్లగా ఉండాలి. అందుట్లో ఉన్న ఈ కూటమి పవన్ కళ్యాణ్ గారు కానీ, మా ప్రధానమంత్రి మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళ ముగ్గురికి కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలండి. ఈరోజు ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు విజయవాడ నగర ప్రజలకు తెలుపుతూ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన ఆకారపు విజయకుమారి ఎస్సీ మండల అధ్యక్షురాలు ఆకారపు విజయకుమారి ఆకాంక్ష మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఎందుకంటే ఏర్పాటు చేయడం, ఈ రోజు కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలందరూ కూడా సంతోషాలతో, సుఖ సంతోషాలతో, ఆనందాలతో
ఈ యొక్క పండగ కులం మతం లేకుండా అన్ని అన్ని వర్గాలతో కూడా ఈ యొక్క కలిసి ప్రయాణం చేస్తున్నానికి నిదర్శనం ఈ కూటమి ప్రభుత్వానికి మేము తెలియపరుస్తున్నాం. అంతేకాదు గత ప్రభుత్వం మనం చూసాం, నరక యాతన ఏదైతే ప్రతి పేదోడికి పండగ పూట ఈ పండగ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడేవారు. మరి అటువంటిది అలాంటి ఇబ్బందులు లేకుండా మరి కూట ప్రభుత్వం ద్వారా అందరూ చక్కగా సంతోషంగా పిల్ల పాపలతో ఈ పండుగ చక్కగా జరుపుకున్నారు. అదే అంతేకాకుండా దేశంలో కూడా నరేంద్ర మోడీ గారి పరిపాలన ఈ రాష్ట్రానికి పేద బడుగు బలైన వర్గాలందరూ కూడా ప్రతి పేదోడికి అలాగే ఒక లేని వారికి ఇల్లు ఇవ్వాలనే ఆయన సంకల్పం అది కూడా ఉంది. రెండోది ఏంటంటే వైద్యం విషయంలో కూడా నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కార్యక్రమంలో అందరికీ ప్రజలకు బాగుండాలని అలాగే ముఖ్యంగా మనకందరికి కూడా అందుబాటులో పిలిస్తే పలికే వ్యక్తి మన సుజనా చౌదరి గారు. ఆయన ఒక ఎన్డీఏ కూటమి ద్వారాగా మన ఎన్డీఏ ఆఫీస్ లో ఒక టీంని ఒక 21 మంది టీంని ఏర్పాటు చేసి సుజనా మిత్ర ద్వారాగా పేద ప్రజలకు ఏ సమస్య ఉన్నా సరే ఆయన ఆ సుజనా మిత్ర ద్వారాగా ఒక డ్రైనేజీ సమస్య కానీ లేదా ఒక విద్యుత్ ఎలక్ట్రికల్ సమస్య కానీ మరి ఇప్పుడు కొత్తగా పెడుతున్నారు పెన్షన్ సమస్య కానీ మరి కొద్దిగా ఇప్పుడు కొత్తగా మరి హౌస్ కి కూడా పెడుతున్నారు. ఈ పథకాలు సుజనా మిత్ర ద్వారాగా మన ఎమ్మెల్యే సుజనా చౌదరి గారికి తెలియపరుస్తున్నాము. అలాగే ఈ డివిజన్ 47 డివిజన్ లో కొద్ది గట్టిగా మన యంగ్ లేడీ మన డైనమిక్ లీడర్ మన ఆకార్ విజయ్ కుమార్ చాలా హుషారుగా చక్కగా పనిచేస్తున్నారు. ఆమెకు ముందుగా అభినందనలు తెలుపుతున్నాం. చాలా సంతోషదాయకం. కూటమి నాయకులు అందరికి కూడా శుభాకాంక్షలు, నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు, మరి రానున్న రోజులు నూతన సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్లా కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులన్నీ ప్రజలకి అందుబాటులోకి వెళ్ళి అలాగే రాబోయే కొత్త సంవత్సరం కూడా కూటమి ప్రభుత్వం ఇలాగే చేయాలని అట్లాగే మోడీ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం గారికి కూడా ప్రజలందరూ బాగా సహకరిస్తున్నారని అందులో ఇవాళ జరిగిన అద్భుతం ఏంటంటే ఒకరోజు ముందే ప్రజలందరూ హ్యాపీగా ఉండాలని జనవరి హ్యాపీగా చేసుకోవాలని అందరికి ఒకరోజు ముందే పింఛన్లు ఇవ్వడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే అభివృద్ధి చేయాలని ప్రజల్లో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఇట్లా ఎస్ఎన్ఆర్ చిన్నబాబు 49వ డివిజన్ జనసేన పార్టీ ప్రెసిడెంట్. మా పేరు పెద్దపల్లి రాజేశ్వరి, మహంతిపురం మండల అధ్యక్షురాలిని. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్ అండి. నేను యువమోర్చా అధ్యక్షురాలిని. 2025లో మనం చాలా ఇబ్బందులు పడ్డాము. అలాంటి ఇబ్బందులు పడకూడదని 2026కి వెల్కమ్ చెప్తూ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్. Like, subscribe and press the bell icon for new updates.